ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ అ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ అ హ్యాపీ న్యూ ఇయర్. ఆయనే చెప్పాడు కదా, పోటీ చేయడం కోసం మారానని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంత బాగానే చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డాడు అనేటువంటి మాట చెప్పాడు. సీట్ ఇవ్వకపోతే నేను మారిపోతానంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి. నేను కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కోసమే పార్టీ మారానని చెప్పాడు తప్ప జనసేన సిద్ధాంతాలు లేదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతోనో నేను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పినట్టు నేనైతే చూడలేదు. నేను బహుశా వంశీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం రాజకీయంగా ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అనేటువంటి మాట చెప్పాను. ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అనేటువంటిది నా అభిప్రాయం. స్థానం కూడా మారబోతుంది, మంత్రికి స్థానచలనం కలగబోతుందని వార్తలు వస్తున్నాయి. అది మీరు నేను కాదు కదా నిర్ణయించేది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. నేను మొన్నటి నుంచి ఒకటే చెప్పాను, అమర్నాథ్ని మార్చినా అమర్నాథ్ని ఖాళీగా ఉంచినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప ఇంట్లో కూర్చునేటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, 175 మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల్ని పణంగా పెట్టలేను. 30 మందో 40 మందో 50 మందో బాధపడతారని చెప్పి 5 కోట్ల మందిని నేను బాధ పెట్టేటువంటి పరిస్థితిలో నేను లేను. నాకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి నా ముఖ్యం తప్ప ఒక్కొక్కరిద్దరు ఎవరైనా బాధపడినా వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం, సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరుండో ఒకలా అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు వారు క్లియర్గా వెళ్ళిపోతున్న వాళ్ళు ఏం చెప్పారు, మాకు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము సస్పెండ్ చేశాం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు, పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ఆలోచనలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినటువంటి పార్టీ మాది. అంత బలంగా ఉన్నటువంటి పార్టీ మాది. ఎవరో ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో మా పార్టీకి నష్టం జరిగిపోయింది, మా పార్టీకి ఇబ్బంది జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మానసికంగా కృంగిపోయారు అనేటువంటి అనుకోవడం అమాయకత్వం. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు, తప్పే ఉంది. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించాలి, నేను ఎందుకు ఆహ్వానించాను, నాకేం మంది అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల రాజకీయ పార్టీలు, కొన్ని వేల ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, కేఏ పాల్ పార్టీలు జాయిన్ అవ్వచ్చు, ఇంకో పార్టీలు జాయిన్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎవరెవరో ఎక్కడెక్కడ జాయిన్ అవుతారు అనేటువంటి మాకేం సంబంధం. మేమెందుకు ఆహ్వానిస్తాం, ఎవడెళ్ళి ఎక్కడ జాయిన్ అవుతారు మాకేంటి సంబంధం. ఆయనే చెప్పాడు కదా, పోటీ చేయడం కోసం మారానని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంత బాగానే చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డాడు అనేటువంటి మాట చెప్పాడు. సీట్ ఇవ్వకపోతే నేను మారిపోతానంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి. నేను కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కోసమే పార్టీ మారానని చెప్పాడు తప్ప జనసేన సిద్ధాంతాలు లేదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతోనో నేను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పినట్టు నేనైతే చూడలేదు. నేను బహుశా వంశీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం రాజకీయంగా ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అనేటువంటి మాట చెప్పాను. ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అనేటువంటిది నా అభిప్రాయం. స్థానం కూడా మారబోతుంది, మంత్రికి స్థానచలనం కలగబోతుందని వార్తలు వస్తున్నాయి. అది మీరు నేను కాదు కదా నిర్ణయించేది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. నేను మొన్నటి నుంచి ఒకటే చెప్పాను, అమర్నాథ్ని మార్చినా అమర్నాథ్ని ఖాళీగా ఉంచినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప ఇంట్లో కూర్చునేటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, 175 మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల్ని పణంగా పెట్టలేను. 30 మందో 40 మందో 50 మందో బాధపడతారని చెప్పి 5 కోట్ల మందిని నేను బాధ పెట్టేటువంటి పరిస్థితిలో నేను లేను. నాకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి నా ముఖ్యం తప్ప ఒక్కొక్కరిద్దరు ఎవరైనా బాధపడినా వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం, సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరుండో ఒకలా అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు వారు క్లియర్గా వెళ్ళిపోతున్న వాళ్ళు ఏం చెప్పారు, మాకు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము సస్పెండ్ చేశాం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు, పార్టీకి వ్యతిరేకంగా
ఆ పార్టీ ఆలోచనలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు సిట్టింగ్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినటువంటి పార్టీ మాది. అంత బలంగా ఉన్నటువంటి పార్టీ మాది. ఎవరో ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో మా పార్టీకి నష్టం జరిగిపోయింది, మా పార్టీకి ఇబ్బంది జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మానసికంగా కృంగిపోయారు అనేటువంటి అనుకోవడం అమాయకత్వం. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు, తప్పేముంది. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించాలి, నేను ఎందుకు ఆహ్వానించాను? నాకేం మంది అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల రాజకీయ పార్టీలు, కొన్ని వేల ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కేఏ పాల్ పార్టీలు జాయిన్ అవ్వచ్చు, ఇంకో పార్టీలు జాయిన్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అవ్వచ్చు. ఎక్కడైనా ఎవరెవరో ఎక్కడెక్కడ జాయిన్ అవుతారు అనేటువంటి మాకేం సంబంధం? మేమెందుకు ఆహ్వానిస్తాం? ఎవడో వెళ్ళి ఎక్కడ జాయిన్ అవుతారు, మాకేంటి సంబంధం?